హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మహేష్ విట్ట. నేనేం ఛానల్ పెట్టలే, ఇదేదో ఛానల్ డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయమన్నారు, నేను వచ్చిన. చెప్పు ఏంది అసలు, ఎవరు ఇంటర్వ్యూ చేసేది, ఎవరు వస్తారు? వాడు ఇంటర్వ్యూ ఇంకా రాలా. మొత్తం ఎంత బిజీ అయిపోయారంటే అబ్బా, మొత్తం ఎవరు నువ్వు చెప్పాలి, ఎవరిని మాట్లాడినావు? పిఆర్ఓనా? ఏం పేరు? బండన్నా? ఎవరన్నా? టైం సెన్స్ లేదు, ఏం లేదు. యాడ్ నుంచి తెచ్చుకునేది ఎంత సార్ పేమెంట్? వాడికి వాడికి ఇచ్చేదంటే సౌమి నేను చేస్తా. ఎట్టా కూర్చొని 4 క్వశ్చన్లు అడిగితే అయిపోతుంది ఇంటర్వ్యూ. ఏముంటాయి రెగ్యులర్ క్వశ్చన్లు? సార్ మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉంటది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు లొకేషన్ అన్నం పెట్టారా, అదే కదా. అసలు ఇంటర్వ్యూ వైరల్ కావాలంటే ఏం చేయాలా? అదే కదా, ఏం చేద్దాం చెప్పు. కొత్త ఇంటర్వ్యూ వస్తాడు కదా, కుక్కను కొట్టేట్టు కొడతాం, ఇదే వైరల్ అయిపోతుంది మొత్తం. మనం వచ్చి గంట అయింది కూర్చొని, వాడు ఇంకా రాలా. వాళ్ళు అడిగే క్వశ్చన్ కాదు, వాళ్ళు అడిగే క్వశ్చన్ లేదో నేనే అడుగుతా పట్టు. మేడం, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ రైట్? వాట్ దిస్ ఈజ్ పద్మ వ్యూహంలో చెప్పండి సార్. అంటే మీకు తెలుగు వస్తుంది రాదండి? సో మీరు ఫస్ట్ సినిమా కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది అండి. అది నా ఫస్ట్ మూవీ అండ్ పర్టికులర్లీ ద సత్య కరెక్టర్. ఓకే, ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూ చెప్పింది, కట్ చేసి అది కట్ చేసి వేసేసుకోండి. పొద్దున్న నుంచి 9వ ఇంటర్వ్యూ, మొత్తం అదే క్వశ్చన్ అదే ఆన్సర్ జరుగుతుంది. కాదు, పద్మవ్యూహంలో చక్రధారి రిలీజ్ అవుతుంది. ఏ రేంజ్ హిట్ అవుతుందని మీరు అనుకుంటారు? రేంజ్ హిట్ మాట్లాడడం కానీ మంచి సినిమా అయితే లే, కొందరు చెప్తారు కదా ఇంతవరకు ఏదంటే తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి కథ రాలేదు. తెలుగు సినిమా చరిత్రని తిరగరాస్తుందని నేను చెప్పలేను. అట్లే చెప్పాలన్నా. ఈ సబ్జెక్ట్ అసలు డేర్ నేను ఎంతమంది పెద్ద హీరోలకు చెప్పినా అందరూ భయపడ్డారు ఈ సబ్జెక్ట్ చేయడానికి. మొన్నోడు ఒక బకరా దొరికాడు, దొరకకూడదు దొరికాడు. అంటే ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అనగానే డెఫినెట్లీ చిన్న అదే ఉంటది, ఇట్లా గడ్డం పట్టుకోగానే ఫేస్ మారిపోతుంది. అంటే మనకు ఆపర్చునిటీ ఇస్తున్నారు కనుక మనకు. కాదు, నేను అడిగేది అంటే ఈ సినిమా జరిగే టైంలో మీ ఇద్దరు బాగా గొడవ పడినారా? గొడవ కామన్, బ్రదర్స్ లాగా, భార్య భర్తలాగా. నువ్వు ఏ హీరోయిన్ కాదు, నువ్వు ఏ హీరోయిన్ అనుకున్నావు? ఆయన తెచ్చాడా హీరోయిన్, నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? అంటే కాస్టింగ్ విషయంలో మాత్రం ఈ శీతల్ ప్రవీణ్ దగ్గర ముందు అది కూడా పాతది కట్ చేసుకోండి, వేస్ట్ టైం వేస్ట్ ఇదంతా. కథ బాగుంది కదండి, నాకు ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలంటే ఏం చేయాలి అన్నట్టంటే నువ్వే హీరోయిన్ గెటప్ చేయి, సెట్ అవుతావు అని చెప్పి అయిపోతుంది. ఆ రోజు కూడా మనం చేసింటే బాగుండేది. ఈ కథ రెండు కాఫీ. ఎవరు నువ్వు? యాంకరా? అటు చూపిరా ముఖం, వాళ్ళే గుర్తుపట్లా. నీకు కాదు, నీకు డబ్బులు ఇచ్చి పిలిపించింది ఆయన గుర్తుపట్టా. నువ్వు ఎవరో యాంకర్ అని చెప్పారు. ఇందాక డెలివరీ బాయ్ వచ్చాడు, ఈరోడు సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. నిజంగా సెక్యూరిటీ గార్డ్ బౌన్సర్ కాదు. ఇంటర్వ్యూకి నైట్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని ఏదో టీ తాగుతాను చూడు బ్యాచిలర్ రూమ్ నుంచి బయటికి పోయి, అట్లా మేమేదో పెద్ద బ్రాండెడ్ బట్టలు వేసుకొని మంచి మంచి వాచీలు పెట్టుకొని స్ప్రేలు కొట్టుకొని మేము చెప్పేవాడి మాటల్లో ఉంటారు. నువ్వు కాదు, నువ్వు బౌన్సర్ అంటే ఖచ్చితంగా బౌన్సర్. ఈడు ఇంటర్వ్యూ చేస్తే నేను చేయడం, ఈడు ఇంటర్వ్యూ చేస్తే నేను చేయను అసలు. సరే, ఏం పేరు నీ పేరు? ఏం పేరు? జీవి, వింత జీవి. ఆర్జీవిని చూసుకొని వింత జీవి అని పెట్టుకున్నాడు. అవుడు వింత జీవి. చెప్పండి, మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది చెప్పండి ఒకసారి. రోడ్డు మీద పుట్టావా? బిగ్ గెట్ సినిమా సీడీ అమ్ముకుంటాను. ఎప్పుడు?
1990s లో 1990s లో అప్పటికి పాపం పిచ్చి పట్టినట్టుంది బి గ్రేడ్ సినిమా నమ్ముకొని పిచ్చి పట్టి అలా అవతార్ సినిమా డైరెక్టర్ వచ్చి అవతార్ సినిమా కండక్టరా అవతార్ సినిమా డైరెక్టరా ఓకే గాడ్జిల్లా సినిమా చెప్పేదండి అప్పుడా అప్పుడు అవుతారు అది అప్పుడు దశావతారం నీ అమ్మ అది కరెక్ట్ చెప్తే దశావతారం పెట్టుకుని అవుతారంటావా యాదో తారే కదా తారే కదా తారని ఒక సినిమా వచ్చింది హిందీలో మళ్ళా కారు ఉంది అది నా పిల్లం కొట్టిన దెబ్బలకి పూర్తి ఊడిపోయింది నువ్వు మళ్ళీ బిగ్గా ఉన్నావు ఇప్పుడు ఏ అర్థమవుతుంది నాకు యారు నువ్వు బౌన్సర్ ఖచ్చితంగా బౌన్సరే చెప్పు గాడ్జిల్లా సినిమా డైరెక్టర్ వచ్చి నువ్వు వచ్చాను గాడ్జిల్లా లాగా ఉన్నావు ఎవరు నువ్వు అన్నాడు కాదు సినిమాలో యాక్టింగ్ చేయరా అన్నాడు యాడా గాడ్జిల్లా సినిమాలో బి గ్రేడ్ గాడ్జిల్లానే ఏ గ్రేడ్ గాడ్జిల్లానే గాడ్జిల్లా సినిమాలో అదే బి గ్రేడ్ సినిమానే ఏ గ్రేడ్ సినిమానే సీక్రెట్ సి గ్రేడ్ సినిమా సిగరెట్ సిగరెట్ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే దాంట్లో గాడ్జిల్లా యాక్టింగ్ చేసిన కాదు నీకు గాడ్జిల్లాకు రొమాంటిక్ సీన్ లిప్ లాగ్ ఇంకేముందా అని 7 మొత్తం అందుకే ఇట్ట తయారైనావు నువ్వు వీడికి కాదు వెళ్ళాల్సింది నువ్వు కొన్ని వేరే టీవీలు ఉన్నాయి అనమాట స్పెషల్ గా నీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వీడియోలు తీస్తారు ఇంటర్వ్యూ ఎందుకు వచ్చిన అంటే మహేష్ విట్టా అంటే వచ్చా అని చెప్పానంటే అందుకు వచ్చిన వచ్చా అని చెప్పాడా సరే రాలేదు కానీ వచ్చినా సపోర్ట్ సరే ఈ పక్కన చెప్తా డాడీకి పక్కన నువ్వు ఇంటర్వ్యూ చేసి నేను ఏంట్రా సార్ చెప్తాను పొద్దున్న నుంచి 9 ఇంటర్వ్యూలు అయినాయి ఇది 10వ లాస్ట్ నేనే నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినా అయ్యే క్వశ్చన్ కట్ చేసేసుకుంటాం రిపీట్ క్వశ్చన్ అంటే వెళ్ళిపోతాం మైక్ ఓకేనా రిపీట్ క్వశ్చన్ వేసినా అంటే మైక్ ఇచ్చి పెట్టి వెళ్ళిపోతాం చెప్పు స్క్రిప్ట్ లేదు బొక్క లేదు ఏదో పిగుదామని వచ్చాడు మహేష్ హీరో మీకు హీరోయిన్ కి మధ్య రొమాన్స్ ఉంది నిజంగా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు హీరోయిన్ తో చేశారంటారు ఏం చేసిన ఫోన్ చేశాడు లంచ్ డిన్నర్ వచ్చిందా అన్ని కరెక్ట్ గా వచ్చినాయా లేదా పాపం చెప్పింది రొమాన్స్ అదే చేశారా అంటే ఫోన్ చేశాడు అని చెప్తాను అయ్యాం రాగిముద్ద సంగటి రాగిముద్ద సంగటి నాటుకోడి పులుసా పచ్చికారమా పచ్చికారమే ఊరిపిండి పచ్చికారం యు గెట్ అవుట్ ఫ్రమ్ ఆఫీస్ పోతారా హ్యాపీగా రా థాంక్యూ బాయ్ ఆమెమో గెట్ అవుట్ అంటే వైరల్ నేనంటే వైరల్ చూపించాను యో రాణి వాళ్ళ ఇంట్లో చేయమని మేము రాకొచ్చే ఎందుకు గెట్ అవుట్ అన్నావు గెట్ అవుట్ అని ఎందుకు అంతా ఆఫీస్ ఇది రే నువ్వు ఎవరు నువ్వు అసలు నువ్వు ఇంటర్వ్యూ నా పిఆర్ అన్నాడు నా పిఆర్ అయ్యా కాదు కాంట్రవర్సీ చేయమన్నాడు ఈడు కాంట్రవర్సీ కాదు ఇంటర్వ్యూ చూస్తే మీరు ఫస్ట్ లోనే వెళ్ళిపోయి ఇప్పటికే ఆఫీస్ నాకు తెలుసు మీరు మార్చుకుంటారు